హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మనం బాత్రూంలో ఉన్నారని చూస్తున్నారా? ఇదేంటో తెలుసా? బాత్రూమ్ వెళ్ళేది. మరి ఇదేంటి సార్ అని అంటే అది చెప్పడానికి వచ్చానండి. ఇప్పుడు సైన్స్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మన తెల్లోళ్ళు ఏమనేవారంటే భారతీయులు గుద్ద కరిగేసుకుంటారు, ప్రపంచం అందరూ కొరుక్కోరు, ప్రపంచం అందరూ ఈ టిష్యూ పేపర్ బతికే, కానీ భారతీయులు మటుకు కరుక్కుంటారని చెప్పి ఎగతాళి చేసేవారు. ఇప్పటికీ కూడా నేను ఏ దేశం వెళ్ళినా నేను మటుకు నీళ్ళు బాటిల్ తీసుకెళ్తాను, వాటర్ బాటిల్. కానీ అందరూ టిష్యూ పేపర్తో కొరుకున్నాను, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు ఇప్పటికీ కూడా. పోలే కదా అనుకున్నా. కాకపోతే రీసెంట్గా సైంటిస్ట్ మరి ఇదేంటి సార్ అని అంటే సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ గుద్ద టిష్యూ పేపర్లతో తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే పుళ్ళు, గజ్జి, దురదలు, పైల్స్, చాలా రకరకాల జబ్బులు వస్తున్నాయి. భారతీయులు ఏం చేసినా తెలివైన వాళ్ళు కడుక్కుంటున్నారు, వాళ్ళకి ఏ జబ్బులు రావట్లేదని నిర్ధారించుకున్నారు. సో అందుకే ఏం చేశారంటే టిష్యూ పేపర్ను ఎలాగో ఉంచుకొని ఇదిగో ఇక్కడ ఇలా బాత్రూమ్ వెళ్ళేసి వీళ్ళు అంటే ఎలాగ అదే గొద్దతో ఇలా కూర్చొని ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే లోకల్కి వెళ్ళి కరిగేస్తారు, మనం చెయ్యి ఎట్టుకోక్కర్లేదు. సో ఆ విధంగా తెల్ల స్విచ్ చేయరు. కాకపోతే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే భారతీయులు ఎవరు ప్రపంచానికి గురువులు. వీళ్ళు ఇలా కూర్చుంటారు, ఇలా కూర్చోవడం వల్ల ప్రెషర్ ఏమి ఉండదు, మొక్కాలి అని మొక్కాలి. కానీ వీళ్ళు అలా మనం అలా కాదు, ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా పెట్టి ఇలా కూర్చోవడం వల్ల ఈ రెండును ఇక్కడ తగిలేసి ప్రెషర్ సింపుల్గా పని మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా పని కానిచ్చేస్తుంది, సుఖంగా ఉంటుంది, సుఖ విరోచనాలు అవుతాయి. ఈ పద్ధతి అందుకే ఈ తెల్లలకి ఏది తెలియదని అందుకంటూ అనుకున్నాను.